ఈరోజు మనం బజరంగ దళ్ స్టేట్ కన్వీనర్ శివరాములు గారితో మాట్లాడదాము. సార్, ఇది ఖమ్మం పట్టణంలో బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో త్రిశూల దీక్ష నిర్వహిస్తున్నారు కదా. అసలు ఈ త్రిశూల దీక్ష అంటే ఏమిటి? త్రిశూల దీక్ష అంటే బజరంగ దళంలో నూతనంగా చేరే కార్యకర్తలకు త్రిశూల దీక్ష ఇస్తాం. త్రిశూల దీక్ష అంటే ప్రతిజ్ఞ, ఒక ఆయుధం, అంటే ఒక భగవంతునిలాగా మనము కొలుస్తాం. కాబట్టి శివునికి సంబంధించినటువంటి ఒక ఆయుధం పట్టుకొని ప్రతిజ్ఞ చేస్తాం. ఈ దేశ ధర్మము, సంస్కృతము, నా ధర్మాన్ని, గోహత్య ఆపడము, లవ్ జిహాద్ ఆపడము, మత గ్రంథాలు, మన యొక్క ఇతిహాసాలు కాపాడడము, దేవాలయాలు కాపాడడం గురించి నేను నిరంతరంగా కృషి చేస్తాను, దానికే కట్టుబడి ఉంటానని ఒక ప్రతిజ్ఞ నూతన కార్యకర్తలకు. ఇది దేశం మొత్తం నలుమూలలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు బజరంగ వాళ్ళు వచ్చి చెప్తారే మా దగ్గర భక్తి ఉందా లేకపోతే మాకు భక్తి లేదా అనేది కొంతమంది సందేహం. మీ స్పందన ఏమిటి? ఇట్లా కొంతమంది, చాలామంది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈరోజు భారత్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? జేఎన్యూలో, ఢిల్లీలో భారత్ 3 ముక్కలుగా చేస్తానని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు కాలేజీల్లో స్వతంత్రం అంటే ఏంటి అడిగితే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఎవడో చెప్పిన దానికి నమ్మి ఈరోజు యువతకు ఇంట్లో తన ధర్మం గురించి చెప్పట్లే, బయట స్కూల్లో చెప్పట్లే, దేవాలయాల్లో చెప్పట్లే, సినిమాలో చూసి రాజకీయాలు కొంతమంది, అందరు నటలు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అందరు భారత్ మాతాకి చేయంటే నా మెడ పైన కత్తి పెట్టిన నేను అన్ననే ఒక భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం యొక్క ధర్మం ఔన్నత్యం తెలియదు. బజరంగ దళ కార్యకర్తగా తేరితే జాతీయ భావాలుగా తయారవుతాడు. ఈ దేశకు ఏ ఆపద వచ్చినా కాపాడుతాడు. మనం గతంలో చూసుకున్నాం, బ్రిటిష్ యొక్క దరిద్రం పరిపాలన లేకముందు ప్రతి ఒక్కరూ దేశం గురించి పోరాడేవారు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి తరిమి కొట్టిన ఆనాడు యువకులు అందరూ స్వతంత్రం గురించి పోరాడితే, నేడు యువత స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియదు. దేని గురించి పోరాడుతారంటే అమ్మాయిల గురించి చనిపోవడం, క్షణిక ఆవేశంలో ఆస్తి గురించి తల్లిదండ్రులను చంపడం ఎందుకు జరుగుతూ ఉంది? ఈ జాతీయ భావాలు లేని కారణంగా, ఒక ధర్మ నిష్ఠ లేని కారణంగా ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క హిందువులను అందరినీ కూడా బజరంగ దళంలో చేర్చి జాతీయ భావాలుగా తయారు చేస్తాం. ఎక్కడెక్కడైతే జాతీయ భావాలు లేవో, ఎక్కడైతే మన యొక్క వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నారో, ఈరోజు కేరళ రాష్ట్రంలో పాకిస్తాన్ జిందాబాద్లు అంటున్నారు. ఎందుకంటున్నారు? అన్నటోడు హిందువే, కానీ జాతీయ భావాలు ఎక్కడ నేర్పట్లేదు. బజరంగ దళాన్ని దేశభక్తి నేర్పుతాము. అదే సార్, ఇప్పుడు గ్రామాలలో మత మార్పిడులు కూడా ఎక్కువైనవి. మీ యొక్క బజరంగ దళ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఆపగలుగుతారు? తెలవక మతం మారుతూ ఉన్నారు. ప్రలోభాలకు, భయానికో, ఏదో అతనికి ఒక రోగం వచ్చినప్పుడు దాన్ని ఒక ఆసరాగా చేసుకొని సెంటిమెంట్గా కొంతమంది దెబ్బకొట్టి, అతను తగ్గే సమయంలో వెళ్ళి నువ్వు పలానా దేవుని నమ్ముకో అని చెప్పిన కారణంగా తగ్గే సమయంలో అది నిజంగా తగ్గిందని ఒక మానసికంగా మీద దెబ్బకొట్టి ఆ రకంగా మతం మారుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక మతం మాఫియా, ఒక మతం పేరుతోనే రాజ్యాధికారం సాధించాలని 2 మతాలు ఈరోజు విచ్చలవిడతనంతో ఒకడు బైబిల్, ఒకడు కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే శాంతి బోధిస్తూ ఉందో రాజకీయ నాయకులు అంటాను, మరి ఇరాక్లో, ఇరాన్లో, పాకిస్తాన్లో బాంబులు ఎందుకు వేసుకుంటా ఉన్నారు? ఏదైతే మేము భగవంతుని గురించి చెప్తా ఉన్నారు, మమ్మల్ని నమ్ముకోండి, మేము భగవంతుని నమ్ముకోండి, మీకు బాగుపడుతుంది, యేసుని నమ్ముకొని బాగుపడతాను అనే ఆఫ్రికా ఖండంలో కూడా ఈరోజు ఎందుకు అడకదింటా ఉన్నారు? ఇది కేవలం భారతదేశంలోనే శాంతి ఉంది, వేరే దేశాల్లో లేదు. ఎందుకు శాంతి ఉందంటే విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ కార్యకర్తలు ప్రతి గ్రామాల కమిటీ ఉన్న కారణంగా, కాలేజీలో మా కార్యకర్తలు ఉన్న కారణంగా, ఒక దేశ ఔన్నత్యం, జాతీయ భావం చెప్పిన కారణంగా ఈ దేశాన్ని కాపాడడానికి ముందుకొస్తాను. చివరిగా ఒక క్వశ్చన్, మీ యొక్క బజరంగ కార్యకర్తలకు కానీ యువతకి ఏ సందేశం ఇస్తారు? బజరంగ దళ కార్యకర్తలకు ఒకటే సందేశం, మొదటగా మన కుటుంబం తర్వాత దేశం ఔన్నత్యం గురించి నిలబడండి. ఎవడు ఎన్ని విధాలుగా చెప్పినా దేనికి లొంగకండి. మన ధర్మాన్ని ఎవడన్నా కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, మన దేవాలయాల పైన కన్నెత్తించి ఒక భూములు లాక్కోవడాన్ని ఒక ఆలోచిస్తే, హనుమంతుడు త్రేతాయుగంలో ఏ రకంగా అయితే చేశాడో ఈరోజు ఉన్నటువంటి యువత అదే చేయడానికి వెనకాడరు.
ఓకే, చూసారా వ్యూయర్స్, మనం శివరాములు గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళ యొక్క దీక్ష సక్సెస్ కావాలని కోరుకుందాం.